నమస్తే, నేను మాధురి న్యూస్ పై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి మనము ప్యూర్ సిల్క్స్ అలాగే టసర్స్ చూద్దామండి. ఇది బిష్ణుపురి కథాన్ అండి. ఫస్ట్ 3 పీసెస్ బిష్ణుపురి కథాన్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ చూసారు కదండి, మంచి బ్రిక్ కలర్ మీద మనకి ఇలా బాటిక్ వచ్చిందండి. శారీ అంతా బాటిక్ వచ్చి బార్డర్లో ఫ్లోరల్ వచ్చింది. ఇది ఫ్లోరల్ బాటిక్ అంటాము మనము. దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇలా బ్రౌన్ మెరూన్ కలర్ చూసారు కదా, బ్రిక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఈ బిష్ణుపురి కథాన్స్ ప్యూర్ సిల్క్స్ అలవాటు అయిన వాళ్ళైతే ఈ వీటిని ఇష్టపడతారు, అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 5000 అండి. నెక్స్ట్ ఇది కూడా బిష్ణుపురి కథాన్లో హ్యాండ్ పెయింట్ అండి, ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్ చూసారు కదా, మంచి ఆనియన్ పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా ఫ్లవర్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి ఇదే కలర్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. మనం ఇష్టం ఉంటే అది కుట్టించుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది కూడా ప్యూర్ బిష్ణుపురి కథాన్. దీని కాస్ట్ కూడా మనకి 5000 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ ఎల్లో అండి. బ్రైట్ ఎల్లో మీద పింక్ అండ్ ఎల్లో కలర్ ఫ్లోరల్ వచ్చింది చూసారు కదా, చాలా అంటే చాలా యూనిక్ డిజైన్ ఇవి. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అండి. బిష్ణుపురి కథాన్ మీద ఎల్లో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. బ్లాక్ అంటే అది జెడ్ బ్లాక్ కూడా కాదు, ఇలాంటి కాఫీ బ్రౌన్ ఉందండి అది. దీనికి బ్లౌజ్ ఇలా రన్నింగ్ కలర్ మనకి ఎల్లో వచ్చింది. కావాలంటే మనం పింక్ ఆర్ ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 5000 అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అన్ని చెక్స్ టసర్స్ అండి. ఈ టసర్స్ అన్ని 7000 కాస్ట్. చెక్స్ టసర్స్ ఇవన్నీ చూసారు కదా. ఇదైతే మంచి బ్లూయిష్ గ్రే అండి. బ్లూయిష్ గ్రే అనుకోవచ్చు. మన కరెక్ట్గా చెప్పాలంటే సిమెంట్ కలర్కి కొంచెం డార్కర్ షేడ్ అండి ఇది. దీంట్లో మనకి బ్లాక్ ప్రింట్ వచ్చింది. చెక్స్ టసర్లో మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇలా చెక్స్తో బ్లౌజ్ వస్తుందండి, అందుకని చాలా రిచ్గా అనిపిస్తాయి ఇవి. చెక్స్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అన్ని చాలా రిచ్గా అనిపిస్తున్నాయి. మంచి ఈ బ్లూ కలర్కి మంచి మెరూన్ బార్డర్ అండి. ఇదైతే చూసారు కదా, మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చెక్స్ టసర్స్ అన్ని కాస్ట్ 7000. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదండి, ఇదైతే ఎప్పుడు హిట్ కాంబినేషన్. ఈ శారీస్ అయితే ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతూనే ఉంటాయి. బ్లాక్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఉంది. ఆల్ ఓవర్ ఫ్లోరల్ మనకి బ్లాక్ ప్రింట్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ ఆనియన్ పింక్లో డార్క్ కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చింది చెక్స్తో మనకి చూసారు కదా. ఇదంతా బ్లాక్ ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లాక్ అండి, చాలా బాగుంది కాంబినేషన్. ఇది కూడా 7000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ, రాయల్ బ్లూ అనుకోవచ్చు. ఇది రాయల్ బ్లూకి కింద మొత్తము లీవ్స్ మోటివ్స్లో మనకి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో మనకి క్రాస్ డిజైన్ వచ్చింది. దీని బార్డర్ వచ్చేసి మనకి పెసర గ్రీన్ ఉందండి. బ్లౌజ్ కూడా పెసర గ్రీనే వచ్చింది. మూంగ్ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ అండి. బ్లౌజ్ కూడా మూంగ్ గ్రీన్ వచ్చింది చూసారు కదా. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 7000. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పనస పండు కలర్ అండి, జాక్ ఫ్రూట్ కలర్ అంటాము మనం. అలాగే డార్కర్ షేడ్ ఆఫ్ మూంగ్ గ్రీన్ కూడా అనుకోవచ్చు. దీనిపైన మనకి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి. చెక్స్ టసర్లో కింద పైన మీకు బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు కూడా బ్లూ కలర్లోనే ఉంది. దీనికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇలా చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి చూసారు కదా. ఎల్లో అండ్ బ్లూ చాలా బ్రైట్గా ఉంటుంది కాంబినేషను. దీని కాస్ట్ కూడా మనకి 7000. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, గ్రీన్ అండ్ పింక్. మన పట్టు చీరల కాంబినేషన్ ఉంటుంది కదా, గ్రీన్. అలాగే ఈ పింక్ ఏంటంటే మరీ అలా ఒకలాంటి గులాల్ కలర్ అంటాం కదా మనము, ఆ పింక్ కాకుండా ఇది కొంచెం టమాటో కలర్ అండి. టమాటో రెడ్ ఆర్ టమాటో పింక్ అనుకోవచ్చు, ఆ కలర్లో ఉంది చూసారు కదా. గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది. ఇది శారీ అంతా మనకి ఫ్లోరల్ ఉంటుంది. చాలా అంటే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా 7000. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హాఫ్ వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ అంతా ఇలా ఆలివ్ గ్రీన్ వస్తుంది మనకి. పళ్ళులో వచ్చేసి ఇలా హాఫ్ వైట్ ఉంటుంది. దీనికి ఆలివ్ గ్రీన్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింట్, కలంకారీ ప్యాటర్న్ హ్యాండ్ పెయింట్ అండి. చూసారు కదా, కలంకారీ టైప్లో ఉన్న హ్యాండ్ పెయింట్. ఇది మనకి ఒరిజినల్ కాళహస్తి కలర్స్ కావండి ఇవి, కలకత్తా నుంచి వచ్చిన వర్క్ చూసారు కదా. చెక్స్ టసర్ పైన కలంకారీ డిజైన్. ఇది కూడా మనకి 7000. నెక్స్ట్ ఇది కూడా అండి మంచి గ్రే కలర్. గ్రే అంటే మరీ సిమెంట్ కలర్ కాదు, కొంచెం బ్లూ మిక్స్ అయిన టింట్ ఉంటుంది. దానిపైన కింద పైన బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది. మధ్యలో మళ్ళీ నావీ బ్లూతో మనకి బ్లాక్ ప్రింట్ కూడా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి బాటిల్ గ్రీన్ కలర్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా కట్టుకుంటే. దీని కాస్ట్ కూడా మనకి 7000. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆలివ్ గ్రీన్ అండి. ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది.
బ్రౌన్ అంటే మన చాక్లెట్ బ్రౌన్ అండి. ఇదైతే మంచి ఆలివ్ గ్రీన్, కింద పైన బ్లాక్ ప్రింట్ బార్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే సెల్ఫ్ ఆలివ్ గ్రీన్ కలర్ సెల్ఫ్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి. ఎందుకంటే బ్రౌన్ ఎక్కువ డామినేట్ అయింది కాబట్టి మళ్ళీ కాంట్రాస్ట్ ఇస్తే బాగోదని సేమ్ ఇచ్చారు. చూసారు కదా, ఇది కూడా చెక్స్ టెసర్ అండి. దీని కాస్ట్ కూడా మనకి 7,000. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో మనకి ఇది లాస్ట్ శారీ అండి. ఇది అయితే గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. గ్రే కలర్కి మనకి ఆరెంజ్ బార్డర్ వచ్చింది, అలాగే ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఆరెంజ్ బ్లౌజ్ అండి, చూసారు కదా, చాలా బాగుంది. దీని మీద కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది, ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్. ఇది కూడా బ్రైట్గా ఉంటుంది కట్టుకుంటే. చూసారు కదా, దీని కాస్ట్ కూడా 7,000. ఈ రోజు కూడా మీరు చూసిన టసర్స్ ప్యూర్ సిల్క్స్ నచ్చాయి అనుకుంటున్నానండి. మీకు ఈ శారీస్లో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ చేయాలి అనుకుంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా 6th phase KPHB, వెరీ నియర్ టు నెక్సెస్ మాల్ అండి. లేదా నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను లొకేషన్ అయినా షేర్ చేస్తాను. సో ఇప్పటి నుంచి మనం వీడియోస్లో వాష్ కేర్ కూడా చెప్పాలనుకున్నాం కాబట్టి, ఇవి టస్సర్ సిల్క్ కాబట్టి ఆబ్వియస్గా ఇది కూడా మీరు డ్రై వాష్కి ఇవ్వాలండి. అంటే ఒక 5-6 వాషెస్ వరకు అయితే మ్యాండేటరీగా డ్రై వాష్ చేయించండి. ఎందుకంటే తర్వాత ఇన్ కేస్ మీరు అన్ని సార్లు కట్టుకున్నాక కావాలంటే ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 5-6 టైమ్స్ మాత్రం డ్రై వాష్ ఇస్తేనే బట్ట షైనింగ్ కానీ బట్ట ఎక్కువ రోజులు రావడం కానీ ఉంటుంది. మనం ఇంట్లో వాష్ చేసామంటే ఖచ్చితంగా పాడవుతుందండి. మెషిన్లో అయితే అస్సలు వేయద్దు, వాషింగ్ మెషిన్స్లో అయితే అసలు వేయొద్దండి. ఏ శారీ అయినా కూడా వేయొద్దు, ఎందుకంటే ఎలా అయినా మనకి లైఫ్ తగ్గిపోతుంది శారీది అలా మెషిన్స్లో వేస్తే. హ్యాండ్ వాష్ ప్రిఫరబుల్ ఏ శారీ అయినా. ఇవి పర్టికులర్గా సిల్క్ శారీస్ అయితే కనుక డ్రై వాష్ ఏనండి. అంటే కొన్ని సిల్క్ శారీస్ ఉంటాయి అవి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, బట్ టస్సర్స్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.